వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. మున్గోడు మండల పరిధిలోని చీకటిమామిడి గ్రామంలో శ్రీ 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 సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో చీకటిమామిడి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి జై శ్రీరామ్ నినాదాలతో భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పాలకవర్గం మాట్లాడుతూ చీకటిమామిడి గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ సీతారాముల కోరికలు తీర్చే దేవుడుగా కొలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జీడిమడ్ల సైదులు, మాజీ సర్పంచ్ తాడికొండ సైదులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం, మహిళలు, గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణం కనుకొనికింతో సంతోషం మిథిలా నగరం పురిసెనుగా సంతసమున जय राजा रामचंद्र भगवान की जय। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। श्री सीतारामचंद्र स्वामी परब्रह्मणे नमो नमः। శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే సాక్షాత్ భగవంతుడైనటువంటి రామచంద్రుడు త్రేతాయుగంలో ఒక రాజుగా జన్మించి దైవాంశ సంభూతుడుగా సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా అవతరించి ధర్మానికి ఆయనే రామ విగ్రహాన్ ధర్మ అంటే రాముడే ధర్మము, ధర్మమే రాముడు. ఆ విధంగా అవతరించి ఈ రోజు వరకు కూడా రామాయణము, ఆయనము అంటే నడక, రామ అంటే దేవుడు, ఆయన నడిపించే సనాతన ధర్మంలో మనం అందరము కూడా ముందుకు వెళుతూ ఉన్నాము. అలాంటి శ్రీరామనవమి పురస్కరించుకొని ఈ చీకటిమామిడే కాకుండా రాష్ట్ర, దేశ, ప్రపంచ నలుమూలలో కూడా ఈరోజు స్వామివారి పుట్టినరోజును కళ్యాణ మహోత్సవంగా స్వామివారి యొక్క అనుగ్రహ భాష్యంగా తీసుకొని ఇలాంటి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకుంటే శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. భద్రాచలము, సిరసరగండ్ల అలాంటి కోవలోకి వచ్చేదే మా యొక్క చీకటిమామిడి గ్రామము. అత్యద్భుతంగా ఎన్నో సంవత్సరాలుగా స్వామివారు స్వయంభుగా వెలిసినటువంటి ఆలయం ఈ యొక్క రామాలయం. జై రాజా రామచంద్ర భగవానికి. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా రాముని యొక్క కళ్యాణాన్ని ఎక్కడెక్కడి నుంచో పిలిస్తే పలికే దేవుడు ఈ యొక్క రాముడు. మేమే సరిగ్గా పిలువ అవసరం, మాకు ఉద్యోగం కావాలా వద్ద ఆలోచిస్తాం తప్ప ఆయన ఇయ్యాలని తయారుగా ఉన్నా మేము సరిగ్గా కోరుకోవట్లేదు. అలాంటి భగవంతుడు ఈ యొక్క చీకటిమామిడి రామచంద్రుడు. అలాంటి రామచంద్రుడి అనుగ్రహం వల్ల ఈ ఊరే గాక ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయంలో గాని, తమ చేసే వ్యాపారంలో గాని ఉన్నత స్థానించి
పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉండి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. ఇదే మాదిరిగా ఆ యొక్క సనాతన ధర్మాన్ని కొనసాగిస్తూ మనమందరము కూడా రాముని భక్తులుగా ఉండి ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుతూ పెద్దల యందు గౌరవంగా ఉండి ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరొక్క మారు అందరికీ కూడా చీకటి మామిడి రామాలయం తరపున ఆ రాముని యొక్క అనుగ్రహం తరపున అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శతమానం భవతి శతాయు పురుష ఆయుస్సేవేంద్రియే ప్రతిష్టది. జై రాజా రామచంద్ర భగవాన్, సీతామాతాకి. అదేవిధంగా గ్రామ పెద్దలు యువతుల శ్రీరామనవమి శుభాకాంక్షలు. మాకు స్వయంభూ దేవుడు కాబట్టి ఇక్కడ యాదగిరిగుట్ట తర్వాత భద్రాచలం తర్వాత ఎక్కువ జరిగేది మా ఊళ్ళోనే జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో 2000 నుంచి 2500 మంది వచ్చి పాల్గొని పెద్ద ఎత్తున శ్రీరామనవమి జరుపుకుంటారు. చీకటి మామిడి గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ చీకటి మామిడి గ్రామంలో చాలా ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. గత 50 సంవత్సరాల నుండి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో మా గ్రామం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ మా గ్రామ పెద్దల సహకారంతో, యువకుల సహకారంతో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. చీకటి మామిడి గ్రామ ప్రజలకు మరియు మునుగోడు చుట్టుపక్కల గ్రామాలకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ శ్రీరాముడు స్వయంభూగా వెలిచి ప్రజలను సుఖ సంతోషాలతో అందరినీ కాపాడుతున్నాడు. అదేవిధంగా ఈ గుడి ప్రతి సంవత్సరం ఇంతలింతలై పెరుగుకుంటూ ప్రతి ఒక్కరూ భక్తుల ఆదరణ పొందుకుంటూ ముందరికి వెళ్తున్నాము. అందరికీ ఈ సందర్భంగా జై చీకటిమామిడి సీతారాముల వారికి జై. జై చీకటిమామిడి సీతారాముల వారికి. చీకటి మామిడి ప్రజలకు మరి భక్తులకు గ్రామస్తులకు అందరికీ శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే మా చిన్నతనంలో చీకటి మామిడి తప్ప ఇక్కడ ఏరియాలో ఎవరు కూడా శ్రీరామనవమి చేసిన వాళ్ళు తక్కువ. మా దగ్గర స్వయంగా భగవంతుడు నిలిచి ఉన్నాడు కాబట్టి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అందరూ గ్రామ పెద్దలు గాని ప్రజలు గాని ఈ ఊరు మంచి వ్యవసాయ ఊరు. ఇక్కడ చెరువులు గాని కాలువలు గాని లేకపోయినా మా చీకటిమామిడి రాముల వారి దయ అనుగ్రహ మా దేవుని మీది నమ్మకము పంటలు గాని దాంతో పాటు కొంచెం జనమంతా అభివృద్ధిలోకి వచ్చినాక మంచిగా కోరుకున్న వారికి మా ఊరు నుంచి ఎస్ఐలు గాని డిఎస్పీలు గాని మంచిగా చదువుకొని ఉద్యోగాలు గాని ఈ దేవుని నమ్మిన వారికి సంతానం గాని అన్ని విధాలుగా మంచిగా సహకరిస్తుంది. కాబట్టి ఒకప్పుడు 100 మందితో అయితే జాతర క్రమక్రమాన ఇప్పుడు దాదాపు ఒక 5000 నుంచి 6000 మంది వచ్చి ఇక్కడ అన్నదానము మంచిగా భక్తులు మరి మండపాయ్ మన కృష్ణమూర్తి పంతులు గారు ఈ గుడిని మంచిగా అభివృద్ధి చేసి గ్రామ సర్పంచులు ఎవరు వచ్చినా కూడా దేవుని చీకటిమామిడి రాముల వారంటే మొక్కిన వారికి వరం ఇచ్చేవారని చుట్టుపక్కల వారంతా వచ్చి ఇక్కడ అందరూ దేవునికి మంచిగా కానుకలు గాని వారికి కొబ్బరికాయలు గాని ఇచ్చి మొక్కుకొని పోయిన వారికి సంతానం కూడా కలిగితే మా పిల్లలకు